హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ భవానీ టీచర్. ఇప్పుడు ఎగ్స్ మా టెర్రస్ మీద నుంచి వచ్చిన ఈ చిక్కుళ్ళు కలిపి కర్రీ చేద్దాం అనుకుంటున్నాను. తర్వాత దానిలోకి ఒక 2 బంగాళదుంపలు కూడా వేద్దాం అనుకుంటున్నాను. ఓకేనా? ఇప్పుడు ప్రస్తుతానికి ఎగ్స్ని కాస్త ఉప్పేసి ఉడికిస్తున్నాను అన్నమాట. ఇప్పుడు కర్రీ స్టార్ట్ చేస్తున్నాను. చూడండి, ఒక 3 గరిటెలు ఆయిల్ వేసాను. ఇది కాంబినేషన్ అంటే మా వారికి చాలా ఇష్టం. ఈవేళ ఎగ్ చిక్కుడుకాయ బంగాళదుంప చేయమన్నారు. ఇంకా సరే అని చెప్పేసి చేస్తున్నాను అనమాట. ఎందుకంటే ఫ్యామిలీలో ఎవరికి ఏది ఇష్టమో అడిగి చేయటం నా అలవాటు. ఫస్ట్ ఉల్లిపాయలు వేసుకున్నాను. ఇది ఒక 10 ఎగ్స్ తీసుకున్నాను నేను. 10 ఎగ్స్కిను ఒక 1/4 కిలో ఉల్లిపాయలు వేసాను. అది ఏం చేద్దామంటే కొంచెం ఉప్పు వేసి ఇలాగా ఉల్లిపాయలు కొంత మగ్గిన తర్వాత చూడండి, ఒక 2 బంగాళాదుంపలు ఇలాగా కోసాను అనమాట. నేను ఎప్పుడు కూడా బంగాళదుంపలు బాగా కడిగి తొక్క తీయకుండా కర్రీ చేస్తాను. ఎప్పుడు అంతే. తొక్క తీయడం అనేది నాకు నచ్చదు. ఎందుకంటే అది మంచిది అని నాకు తెలిసింది. తొక్కతో పాటు మనం వండటం మంచిది అని నేను అప్పటి నుంచి కూడా తొక్క తీయకుండా చెక్కను. అసలు తొక్క మామూలుగా ఇలా కోసేసి బాగా కడిగి కోసేసి వేస్తాను. ఇప్పుడు ఇది కాసేపు ఉడకనిద్దాం. ఓకేనా? ఇప్పుడు ఒక 2 మినిట్స్ అయింది. మళ్ళీ ఒకసారి కలిసి అప్పుడు మళ్ళీ మూత పెడదాం. ఎందుకంటే ఉప్పు వేసాం కదా, ఈ కూరగాయల్లో ఉన్న వాటర్ బయటకు వచ్చి అప్పుడు ఉడుకుతూ ఉంటుంది, మగ్గుతుంది కాస్త. ఓకే, చూడండి 5 మినిట్స్ అవుతుంది నేను పెట్టి. ఇప్పుడు ఇంతవరకు వాటర్ అంతా అయిపోయింది. ఎగ్గులో నుంచి వచ్చిన వాటర్ మళ్ళీ డ్రై అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కొంచెం పసుపు, వేద్దాం. తర్వాత కొద్దిగా కారం, ఎందుకంటే చిక్కుడుకాయల్లోకి కొంచెం కారం ఎక్కువ వేస్తేనే బాగుంటుంది. పచ్చిమిర్చి తక్కువ, కారం ఎక్కువ వేసుకోవాలన్నమాట. అయితే అంటే ఇది నా స్టైల్ సుమా, నా స్టైల్. అయితే ఇది కలిపేసిన తర్వాత ఇప్పుడు ఎగ్స్ ఉన్నాయి కదా, వీటిని ఘాట్లు పెట్టుకోవాలి. ఎలా ఘాట్లు పెట్టాలంటే ఇలా ఉంది కదా, ఒకటి చూపిస్తాను. ఇలా నిలువుగా ఘాట్లు పెట్టుకోవాలి. 3 పక్కలు కానీ లేకపోతే 4 పక్కలు కానీ ఘాట్లు పెట్టుకుని వేసేసుకోవాలి. అయితే నేను ఏం చేస్తానంటే ఒక 2 ఎగ్స్ పక్కన పెట్టి మిగతా వేస్తాను. ఎందుకంటే పిల్లలు కర్రీలో ఉన్న ఎగ్స్ తినరు, ఎందుకంటే కొంచెం కారంగా ఉంటాయి కదా. అందుకని వాళ్ళిద్దరికీ పక్కన పెట్టేసి మిగిలినవి నేను కర్రీలో వేస్తాను అన్నమాట. ఇప్పుడు కారం వేస్తాం కదా, ఈ కారంతో ఒక 2 నిమిషాలు ఉడకాలి. ఈ ముక్కలకి చిక్కుడుకాయలకి కారం పడితే తర్వాత మనం వాటర్ వేసుకుందాం. ఒక 2 నిమిషాలు ఇలాగా ఉడకనిద్దాం. మనం వాటర్ వేసుకుందాం. ఒక ఫుల్ గ్లాస్ ఆఫ్ వాటర్ అన్నమాట. ఎందుకంటే అది ఆ చిన్న చెంబు ఒక గ్లాస్ వాటర్తో ఈక్వల్, అంటే 1/2 లీటర్ వాటర్ అన్నమాట వేసేసాను. అయితే ఈ వాటర్ సరిపోదు, ఇంకా కొద్దిగా వేయాలి. ఎందుకు అంటే ఎగ్స్ వేస్తాం కదా, అప్పుడు ఆ ఎగ్స్ దానిలో ఉడకాలి అంటే ఇంకా కొద్దిగా వేయాలన్నమాట. ఓకే, ఇంకా 1.5 గ్లాస్ వాటర్ వేసాను. వేసి ఇది బాయిల్ అయ్యే టైంకి మనం ఎగ్స్ని ఇలా చీల్చి కొంచెం ఘాట్లు పెట్టి వేసుకోవాలి. ఓకే, ఈ స్టేజ్లో మనం ఉప్పు చూసుకోవాలి. నేను ఇందాక ఇలా ఉప్పు చూసేసరికి తగ్గిందని కొంచెం వేసాను. ఏం చేస్తానంటే వారంలో ఒకరోజు తప్పనిసరిగా
ఇంట్లో ఎవరికి ఏది ఇష్టమో ఒకరోజు వాళ్ళ కోసం వండేస్తానమాట. నా ఇష్టమైన కర్రీ ఒకరోజు చేస్తాను, మా వారికి ఇష్టమైనది ఒకసారి, మా పిల్లలకి ఒక్కొక్కరికి ఒక్కొక్క కర్రీ ఇష్టం కదా. కొంతమంది చికెన్ తింటారు, కొంతమంది మటన్ తింటారు, కొంతమంది ఉట్టి పప్పు ఇష్టపడతారు. అలాగా ఎవరికి కావాల్సినది వాళ్ళకి కంపల్సరీ వారంలో ఒకసారి చేసి పెట్టేస్తానమాట. నేను ఘాట్లు ఇలా పెడుతున్నాం కదా, ఇలా ఘాట్లు పెట్టుకున్నాయి మనం కర్రీ కొంచెం ఇదిగో ఇలా బాయిల్ అవుతున్న టైంలో వేద్దాం. చూడండి, కర్రీ చక్కగా ఇలా ఉడుకుతున్న టైంలో మనం ఘాట్లు పెట్టుకున్న ఎగ్స్ ఇలాగ వేసేసుకుందాం అనమాట. వేసేసుకుంటే చక్కగా మంచి టేస్ట్తో ఉన్న ఎగ్ చిక్కుడుకాయల కర్రీ రెడీ అవుతుంది. ఎందుకంటే ఈ చిక్కుళ్ళలో ఉన్న సారము తర్వాత దీనిలో ఏంటంటే కంపల్సరీ ఒక్క టొమాటో వేసుకుంటే బాగుంటుంది. నేను ఇప్పుడు కట్ చేసి వేస్తాను. ఇప్పుడు ఒక 3 పచ్చిమిర్చి తీసుకున్నాను. ఈ 3 పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కలుగా తరిగి వేస్తాను. ఇది చూడండి ఇలాగా. అంటే ఇగురు కూరలకేమో ఇలాగా ఉల్లిపాయలు కానీ పచ్చిమిర్చి కానీ చిన్న ముక్కలుగా ఇలా తరిగి వేసుకోవాలి. తర్వాత పులుసులోకి అయితే పచ్చిమిర్చి పొడవుగా చీల్చి వేసుకోవాలి. ఓకేనా? ఇది నేను చేసే పద్ధతి. చూడండి, చాలా చాలా బాగుంటుంది ఈ కర్రీ. ఓకే, ఇంతవరకు ఎగిరిన తర్వాత ఇంకా చూడండి కొంచెం జ్యూస్లా ఉంది కదా, ఈ టైంలో మనం సిమ్ చేసుకోవాలన్నమాట. చూడండి బాగా ఎగిరిపోయింది కదా, ఈ స్టేజ్లో మనం స్టవ్ ఆపేసి ఒక 2 మినిట్స్ అలా ఉంచేసి తర్వాత సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ చిక్కుడుకాయ ఎగ్ కర్రీ రెడీ అయింది. ఇది చాలా బాగుంటుంది. నేను చేసినట్టు మీరు ఒకసారి ట్రై చేయండి. ఓకేనా? బాయ్.